హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్. నిద్ర లేవగానే నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రోజుకు 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. వైద్యులు చెబుతున్నారు. పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగం. కానీ చాలా మంది బద్ధకంతో ఈ అలవాటును విస్మరిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ మందికి రాత్రిపూట బ్రష్ చేసుకునే అలవాటు ఉండదు. అలాంటి వారిలో కొందరికి ఉదయాన్నే నోటి దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు రాత్రి పళ్ళు తోముకోకున్నా తరువాత కూడా కొంతమందిలో ఉదయాన్నే నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇలా చాలా సాధారణ సమస్య. నోటి దుర్వాసన అనేది సాధారణంగా మీరు తీసుకునే ఆహారం, పానీయాల వల్ల వస్తుంది. తిన్న పళ్ళల్లో ఇరుక్కుపోవడం, రాత్రంతా నోటిలో ఉండిపోవడం కారణంగా ఇవి దుర్వాసనను కలిగిస్తాయి. నోటిలో ఉండిపోయిన ఆహారంతో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణం అవుతుంది. నోటి దుర్వాసనను నివారించడానికి బెస్ట్ రెమెడీ నోటి పరిశుభ్రతను పాటించడం. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకోవడం తప్పనిసరి. కనీసం 2 నిమిషాలు మీ దంతాలను బ్రష్ చేసుకోండి. మీరు మీ చిగుళ్ళు, నాలుక, మీ బుగ్గల లోపలి భాగాన్ని కూడా సున్నితంగా బ్రష్ చేయండి. ఎందుకంటే అక్కడ కూడా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఎల్లప్పుడూ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించండి. ఇకపోతే నోటి దుర్వాసనను దూరం చేసే కొన్ని హోమ్ రెమెడీస్ చూద్దాం. నోటి దుర్వాసనకు సోంపు బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. సోంపులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి, తద్వారా తాజా శ్వాసకు కారణమవుతాయి. అందుకే నోరు దుర్వాసన పోవాలంటే సోంపు నవలడం మంచిది. నోటి దుర్వాసన పోవాలంటే మెంతులు కూడా ఉపయోగించవచ్చు. ఓ గిన్నె నీటిలో కొన్ని మెంతులు వేసి మరిగించండి. దీనిని వడపోసి తాగితే నోటి దుర్వాసన తొందరగా పోతుందని నమ్ముతారు. నిమ్మరసం కూడా నోటిలో ఉంచే దుర్వాసనకు చెక్ పెడుతుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నోటిలో ఉన్న బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది, తద్వారా నోటి దుర్వాసన దూరం చేస్తుంది. నోరు దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ నిమ్మరసం తాగడం మంచిది. తర్వాత దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో సిన్నమాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నోటిలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి దుర్వాసన పోగొడుతుంది. దీనికోసం దాల్చిన చెక్క నేరుగా నమలవచ్చు, లేదు అంటే నీటిలో వేసి తాగవచ్చు. లవంగాలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి నోరు దుర్వాసన రాకుండా కాపాడుతాయి. దీనికోసం రోజు 1 లేదా 2 లవంగాలు నమిలితే సరిపోతుంది. తర్వాతది అల్లం. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలతో పాటు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచుతాయి. నోరు దుర్వాసన రాకుండా కాపాడుతుంది. దీనికోసం అల్లం ముక్క తినడం లేదా అల్లం టీ తాగితే సరిపోతుంది. తర్వాత పుదీనాలోని కూలింగ్, యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసన తగ్గడంలో సహాయపడతాయి. దీనికోసం పుదీనా ఆకులు నమిలితే సరిపోతుంది. తర్వాతది యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్లోని అసిడిక్ నేచర్ నోటిలోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీనికోసం నీటిలో వెనిగర్ వేసి దాన్ని మౌత్ వాష్ లాగా ఉపయోగించండి. ఇలా చేస్తే నోటి దుర్వాసన పోతుంది.